నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంపోస్ట్ నేచురల్ గ్యాస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి. ధర్మవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత తొలి అడుగు కార్యక్రమం. శ్రీ దుర్గాదేవి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు. దిగు శివాడ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమాలపై చర్చ. మోసపూరిత హామీలతో అమాయక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపణ. కంపోస్ట్ నేచురల్ గ్యాస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రహదారిలో గల పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంక్ లో సిఎన్జీని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎన్జీ వలన పొల్యూషన్ ఉండదని చెప్పారు. సిఎన్జీ కిలో 91 రూపాయలకు లభ్యమవుతుందని అన్నారు. గ్యాస్ వాహనాలకు ఫిల్ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. బంక్ వద్ద 450 కేజీల నిల్వ ఉంటుందని వివరించారు. టెక్కలి వద్ద సిఎన్జీ ఏర్పాటు చేయాలని ఇండియన్ ఆయిల్ కంపెనీ యాజమాన్యానికి మంత్రి ఆదేశించారు. టెక్కలిలో సిఎన్జీ ఏర్పాటుకు ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్లు ఆర్డీఓ కృష్ణమూర్తి చెప్పారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆంధ్ర, తెలంగాణ, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజనల్ హెడ్ డి సుధాకర్ రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాల్, ఇండియన్ ఆయిల్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 80 ఫీట్ రోడ్, శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్లోని ఉన్న మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తాలూకా ఐఓసిఎల్ బంకులో సిఎన్జి ఫెసిలిటీని గౌరవ మంత్రులు అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని తాలూకా ప్రత్యేకత ఏంటంటే, ఈ బంకుకి అటు 100 కిలోమీటర్లు ఇటు 100 కిలోమీటర్లు కానీ ఒక్క బంకు సిఎన్జిది కూడా లేకపోవడం, మన ఊరికి సిఎన్జి తాలూకా అవసరం చాలా ఉండడం ఈ బంకు తాలూకు ముఖ్యమైన ప్రత్యేకతలు. బాగా మన ఆటో వాళ్ళు కానీ అయితే కొంతమంది కార్ ఓనర్స్ కూడా మాకు ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసి, సార్ సిఎన్జి ఫెసిలిటీ ఉన్నదా లేదా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడగడం జరిగింది. ఇన్స్టాల్ అయినప్పటికీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండడం వల్ల ఓపెనింగ్లో కొంచెం లేట్ అయింది. మొత్తానికి అన్ని అధిగమించి ఈరోజు గౌరవ మంత్రివర్యులు చేతుల మీద ఓపెన్ చేసుకున్నాం. ఇది ముఖ్యంగా ఈ సిఎన్జి అనేది ఫ్రెండ్లీ ఫ్యూయల్. అంటే ఏంటంటే వాతావరణానికి ఏ విధమైన హాని చేయకుండా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్కీమ్స్ కూడా ఈ విధమైన ఫ్యూయల్ని ప్రమోట్ చేస్తూ బళ్ళు తయారీ కూడా చేయడం జరుగుతున్నది. సో సిఎన్జి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, వాతావరణం కాలుష్యం చెయ్యదు. కాబట్టి వీలైనంత వరకు ఆ సిఎన్జి ఫెసిలిటీని అందరూ యూటిలైజ్ చేసుకుని ఆ బళ్ళు ఎక్కువగా కొనడం కూడా మనకు ఈ మధ్య చేస్తున్నారు. మాకు కూడా స్టాటిస్టిక్స్ మేము వెరిఫై చేస్తే కూడా చాలా బళ్ళు ఆఫ్ లేట్ మనం పెరగడం అనేది జరిగింది. ఇందాక ఒక ఆటో ఆయన అడిగితే ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఆయనకు ఒకవేళ ఆయన సిఎన్జి ఆటో సిఎన్జి లేకపోవడం వల్ల పెట్రోల్తో నడుపుతున్నాడు, సిఎన్జి కావాలంటే ఆయన పర్లాకిముడు వెళ్తున్నాడట. అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి అదే అవసరం ఏం లేదు, మన శ్రీకాకుళంలోనే ఇక్కడే ఉన్నది. ట్రైన్డ్ పర్సనల్ అందరూ ఉన్నారు. సిఎన్జి కొట్టడానికి గట్ట ఏ విధమైన లోటులు లేకుండా ఇక్కడ అందరికీ మేము ఎప్పుడు కావాలన్నా సరే మేము దాన్ని సప్లై చేసే పొజిషన్లో ఉన్నాం. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకో. రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పర్యటించారు. ముందుగా ధర్మవరంలో శ్రీ దుర్గాదేవి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అడుగడుగున భారీగా మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొని అందరి కష్ట సుఖాలు మంత్రి తెలుసుకున్నారు. ఇటీవల ధర్మవరం గ్రామానికి చెందిన యువకుడు పల్ల అప్పలరాజుకు రోడ్డు ప్రమాదం జరిగితే వారి ఇంటికి స్వయంగా వెళ్లి పల్ల అప్పలరాజును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మీ అందరికీ కూడా అనేక మాట ఇచ్చున్నాను, అనేక ప్రమాణాలు చేస్తున్నాను మీ అందరి దగ్గర. మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి చేసి వెళ్తాము. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మీకు చేస్తాము అని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం
మమ్మల్ని గెలిపించిన తర్వాత మళ్ళా ఏదో ఎలక్షన్లు వచ్చాయి ఆ రోజు మేము కనిపించామన్నది కాకుండా ప్రతినిత్యం కూడా మేము మంత్రులు అయినప్పటికీ కూడా ప్రతినిత్యం జనాల్లో ఉండాలి. రాష్ట్రం అంతా తిరుగుతూనే కూడా వారానికి ఒక రోజు 2 రోజులు కంపల్సరీ నియోజకవర్గాల్లో ఉండాలి. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మీ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 సంవత్సరాల్లో మీరు ప్రెసిడెంట్ అయితే నెగ్గించారు, కానీ ఆ ప్రెసిడెంట్కి ఎటువంటి అధికారాలు లేకుండా పోయినాయి. ఇప్పుడే మా ప్రెసిడెంట్ అమ్మంటుంది, అమ్మ మాకు ఏమైనా ఊళ్ళో ఏదైనా ఇబ్బందులతో వచ్చి డైరెక్ట్గా మమ్మల్ని అడుగుతున్నారమ్మా అని. అడుగుతారు, ఎందుకంటే ఓటేసి గెలిపించారు కదా, ఓటేసి గెలిపించినప్పుడు వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి అడుగుతారు. కానీ ఆ 4 సంవత్సరాల పరిస్థితి ఏమైందంటే వాళ్ళకి కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయింది. ఎందుకంటే డబ్బులు పడిని అనుకునే అసలే చిన్న పంచాయతీ, తక్కువ డబ్బులు వస్తాయి. అమ్మ వాళ్ళ స్మృతిగా మర్చిపోయింది. నమస్కారాలు చెప్తున్నాం. దయచేసి ఈరోజు ఇంకా మీ అందరికీ కూడా కావాల్సింది ఆ పొలాలకు వెళ్ళే ఒక రోడ్డు గురించి. ఇప్పుడే అడిగా ఎంత అవుతుంది అని, అంటే మా శ్రీను మా ప్రెసిడెంట్ గారు ఈ ప్రెసిడెంట్ గారు అందరూ కలిపి దగ్గర 1,50,00,000 రూపాయలు మెన్షన్ చేశారు. అంటే నాకు అర్థం కాదు, నా రోడ్డు చూపించి ఊరంతా ఊరు చుట్టూ రోడ్డు వేసుకుందాం అనుకుంటున్నారా? నేను అది అమ్మ జనాలకు ఉపయోగపడేది, అందరికీ ఉపయోగపడేదానికి మనం ఎంతవైనా పెడతాం, ఇబ్బంది ఏం లేదు. దానికి నేను ఎస్టిమేషన్ వేయిస్తాను, డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఎస్టిమేషన్ వేయిస్తాను. ఎస్టిమేషన్ వేయించి ఇమీడియట్గా ఒకవేళ ఎక్కువ డబ్బులు అయినాయి అనుకోండి, ఇమీడియట్గా మీకు ఇబ్బంది లేకుండా ఒక దారి ఏర్పాటు చేస్తాం. తర్వాత దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూడొచ్చు. అంతవరకు మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు. ఇవన్నీ విషయాలు నేను ఎందుకు చెప్పాలంటే ఓపిక తెచ్చుకోనైనా టైం తీసుకునైనా మీ అందరికీ చెప్పాలి. చాలా మంది అందరూ ఈరోజు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా ఇంతకు ముందు కనీసం సరైన విత్తనాలు ఇచ్చిన పాపాన పోలే, సాయిల్ టెస్ట్ చేయించలే, కనీసం పశువులకి పశు దానా ఇవ్వలే, కనీసం కెమికల్ అంటే మనకి రసాయన ఎరువులు కూడా ఇచ్చిన పాపాన పోలే. మళ్ళా ఈ సంవత్సరం అంతా వచ్చిన తర్వాత మళ్ళా మొత్తం అన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు చేశారో అవన్నీ చేసుకుంటున్నాం. ఇక్కడే చెప్తున్నానమ్మా, ఈ రోజు ఎటువంటి ఎలక్షన్లు లేకపోయినా మీ దగ్గరికి వచ్చి అమ్మ మీరు ఎలా ఉన్నారు అడిగిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మా గవర్నమెంట్. నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పగలను ఈరోజు. కాబట్టి మీ అందరికీ కూడా ఇంకా బంగారు కుటుంబాలని చెప్పి ప్రతి విలేజ్ లోని కూడా ఒక 4-5 బాగా పూర్ ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేశారు గవర్నమెంట్. వాళ్ళకి కూడా మార్గదర్శులు అని చెప్పి వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళ కుటుంబానికి ఒక మోరల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. అన్ని రకాలుగా ముఖ్యంగా ఈ ఆర్థిక అసమానతలు ఏదైతే ఉన్నాయో, మేము మా దగ్గర డబ్బు ఉంది మీ దగ్గర డబ్బు లేదు, అలాంటి అసమానతలు ఏదైతే ఉన్నాయో ఆ అసమానతలన్నింటినీ కూడా తొలగించి ఈరోజు అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. దీనికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 బూతులు ఉన్నాయి. 2 బూతులకి కూడా ప్రతి ఒక్క ఇంటికి బూత్ ఇన్ఛార్జ్ మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి మీకు అమ్మ కొందరం వస్తుంది, తల్లి కొందరం వస్తుందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా, లేకపోతే మీకు రేషన్ కరెక్ట్గా అందుతుందా లేదా, లేకపోతే మీ అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అందినాయా లేదా, మీకు ఇల్లు ఉందా లేదా, ఇవన్నీ అడిగి వాళ్ళందరూ కూడా వెళ్తారు. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. వాళ్ళు ఇబ్బందులు పడడమే కాకుండా లేనిపోయిన అలవాట్లకైనా అలవాటు అయిపోయి పిల్లలు చాలా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులు కనిపించాయి. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా గాంజా అన్నది విచ్చలవిడితనం అయిపోయింది. మీకు తెలుసా, కొండ మీద 10,000 ఎకరాల్లో ఇంతకు ముందు కల్టివేషన్ ఉండేది, పండించేవాడు, గాంజాని పండించేవాడు 10,000 ఎకరాల్లో. అలాంటిది మేము వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాం. ఈ రోజు 90 ఎకరాలు కూడా లేదు ఈ రోజు సాగు. అంటే ఇప్పటి వరకు ఉన్నదంతా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే చాలా వందల కేజీల్లో పట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రోజు గాంజా అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటే దాన్ని కూడా అరికట్టడానికి మన పీడీ యాక్ట్ కూడా పెట్టేసి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ కొన్ని రోజులు పోతే ఎవరైతే ఇంకొంచెం ఎక్స్టెంట్ వెళ్తే ఇంకా పరిస్థితి ఎలా అవుతుందంటే మన పిల్లలు మనం కంట్రోల్ చేసుకోకపోతే రేపు పొద్దున గాంజా తీసుకున్నారని దొరికితే వాళ్ళ తాలూకా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. కాబట్టి మన పిల్లల్ని మనం కూడా కంట్రోల్లో పెట్టుకొని గాంజా అనేది పిల్లలు తీసుకుంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీని మీద చాలా పెద్ద దృష్టి పెట్టాం. దీంతో పాటు ఎందుకు మీరు అంటారు అమ్మ పని పట్ట లేక తిరుగుతుంటే ఇలాంటివన్నీ అలవాటు అవుతున్నాయి.
రంగంలోకి వస్తుంది, ఒక స్టీల్ ఫ్యాక్టరీ. అంటే ఇలాంటి ఆవశ్యకమైన స్టీల్ ఫ్యాక్టరీ, వాయిస్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఈరోజు మన ఎదురుగా వచ్చి మన నియోజకవర్గంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో మేము చేస్తున్నవి. దయచేసి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ గ్రామానికి సంవత్సర కాలం, లాస్ట్ 5 సంవత్సరాల్లో నేను గుడి దగ్గర ఉండి మాట్లాడుతున్నానమ్మా, ఒక్క రోడ్డు వేసుకోగలిగాను, ఒక్క రోడ్డు, ఒక్క డ్రైన్. కానీ నేను ఈ సంవత్సర కాలంలో సుమారుగా 40 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేయించుకున్నాం. మీ స్కూల్కి ప్రహరీ కూడా లేదు ఇప్పటి వరకు. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ప్రహరీ కూడా తెచ్చుకోలేకపోయారు. మళ్ళా మాట్లాడితే నాడు నేడు నాడు నేడు అని మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఈ రోజు ఇక్కడ నియోజకవర్గంలో ఉంటే రోజుకి 2-3 స్కూల్స్ గురించి వస్తాయి. అంటే 40 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ప్రహరీ కూడా ఇచ్చాం. మరి నాడు నేడు అన్నారు, మరి బోధిగల్లో స్కూల్ ఎందుకు పడిపోయే పరిస్థితిలో ఉందో నాకు అర్థం కావట్లేదు. నాడు నేడు అని చెప్పి స్కూల్స్ బాగు చేసేసామని చెప్పి పైన బోర్డులు మాత్రం పెట్టి పైన పెయింటింగ్ వేసి వదిలేశాడు. డబ్బులన్నీ జేబులోకి వెళ్ళిపోయింది పరిస్థితి అది. మరి కానీ ఈ రోజు మేము లోపలికి వెళ్తే పెచ్చుడిపోయిన గోడలు, పెచ్చుడిపోయిన పైకప్పులు ఎప్పుడు పడిపోతాయో తెలియదు. ఇలాగ మా దగ్గరికి వచ్చిన స్కూల్స్ ఈ రోజు మొన్న నేను ఊర్లో ఉంటే ఇలా స్కూల్స్ వచ్చినవి ఇంచుమించు 10 ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఆ రోజు కూడా నాడు నేడు పేరు చెప్పి ఆ డబ్బులన్నీ దోచేసారో తప్పి కనీసం పిల్లలకి ఇచ్చిన పాపాన పోలే. నిజంగా నాడు నేడు 5 సంవత్సరాలు ఫుల్గా చేస్తుంటే ఈ రోజు నాకు ఒక కంప్లైంట్ రాకూడదు స్కూల్ దగ్గర నుంచి. ఈ రోజు ఎన్నో స్కూల్స్ నా దగ్గర కంప్లైంట్ వచ్చి అమ్మ శిథిలావస్థలో ఉన్నాయి, పడిపోయే పొజిషన్ లో ఉన్నాయి, అదేదో మనం చెయ్యాలమ్మా అని తిరిగి నన్ను అడుగుతున్నారంటే ఎంత స్కామ్ జరిగిందో ఆ రోజుల్లో మీరు అర్థం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏలేశ్వరం నగర పంచాయతీ రౌతలపూడి మండలం దిగుసివాడ గ్రామంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలపై గ్రామస్తులతో చర్చించారు. సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. గ్రామంలో ప్రచారం చేపడుతున్న టీడీపీ నేతలకు అడుగడుగున మహిళలు హారతి నీరాజనాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో బోదిరెడ్డి గోపి, అలమండ చలమయ్య, మూది నారాయణ స్వామి, గొల్లపల్లి బుజ్జి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది కాబట్టి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆదేశాల మేరకు మేము సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా గత 2 రోజుల నుంచి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కింద వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము ఏలేశ్వరం నగర పంచాయతీలో 4వ వార్డుకి రావడం జరిగింది. ఈ మా నాయకుల ఆదేశాల మేరకు మేము ఈ సంవత్సర కాలంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మా నియోజకవర్గంలో మేమేం చేసామన్నది కూడా ప్రజలకు వివరించాలి, తెలియజేయాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం మేము ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వారి స్పందన అద్భుతంగా ఉంది. వారందరూ కూడా మా కూటమి ప్రభుత్వం పనితీరు చాలా బాగుందని వారు సంతోషంగా ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని వారి వచ్చిన పథకాల గురించి కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి కూటమి ప్రభుత్వం పాలనలో మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని వారందరూ వివరించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా జరిగే కార్యక్రమాలు ఆ ఏరియాలో వాళ్ళకున్న సమస్యలను కూడా మేము తెలుసుకుని అప్పటికప్పుడు జరిగి ఏమన్నా ఉంటే అధికారులతో మాట్లాడడం, లేదంటే అధికారితో మాట్లాడి త్వరలోనే ఆ సమస్యని సాల్వ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు పాలనంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పాటు అందించదని మోసపూరిత హామీలతో అందలం ఎక్కి నేడు అమాయక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీడియా ప్రచారాలపైన, మీడియా సంస్థలపైన కాంక్షలు విధిస్తూ గొంతు నొక్కుతున్నారని ఆక్షేపించారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియా ద్వారా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పథకం ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి దోహదపడ్డాయని, నేడు కూటమి ప్రభుత్వం వాటిని నీరుగాచి ప్రజా అభివృద్ధికి తూట్లు పొడుస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు, వైసీపీ సీనియర్ యనమల కృష్ణుడు, రేలంగి రమణగౌడ్, అన్నవరపు శ్రీను, కోరుమిల్లి లలిత, పురుషోత్తం, గంగా భవాని, రాయ్ మేరీ అవినాష్, నాగం గంగబాబు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాలకే 62 ఇల్లు ఇస్తావు, నెలకు 1 ఇల్లు ఇస్తావు. నువ్వు నీకు డబ్బు మటుకు ఎలా కొడుతున్నారంటే అహో యహో అని చెప్పేసి నీ మీడియాలోని
లేకపోతే మీ సోషల్ మీడియాలోని విపరీతంగా కొట్టుకుంటున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఏమీ తెలియదు. సుమారు 35 లక్షల మందికి ఇళ్ళు మంజూరు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఫేజ్ లో 18 లక్షల మందికి ఇల్లు కట్టడానికి సిద్ధపడ్డాడు. ఇంచుమించులో రమారామి 12 లక్షల మందికి ఇల్లు కంప్లీట్ అవ్వాల్సిన 70%, 80%, 90% వరకు లో ఉన్నాయి. ఇంకొక 6 లక్షల 7 లక్షలు ఉన్నాయి. ప్రజలు వల్ల సెకండ్ ఫేజ్ ఆగిపోయింది. ఊర్లే కట్టాడు ఆయన. ఊర్లే తుని నియోజకవర్గంలో 20,000 ఇల్లు ఇచ్చాం. రాజపేట లేఅవుట్ తుని టౌన్ కి 5,000 ఇల్లు ఇచ్చాం. 5,000 కాదు, సుమారు 2,30,000 రూపాయల సహకారం కూడా జరిగింది వాళ్ళకి, స్థలం ఇవ్వడమే కాకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేసింది మనం చెప్పుకోలేకపోయాం. రాష్ట్రంలో స్కూల్స్ కంప్లీట్ అయిన స్కూల్స్, ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ అయిన స్కూల్స్, డిజిటల్ బోర్డు, 8, 9, 10వ తరగతి పిల్లలకి ట్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు, పిల్లలకి బెంచ్లు, నాణ్యమైన ఆహారం చిక్కీలతో సహా పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు, అప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు, కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగుకి ఊడిపోతుందని చెప్పేసి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాను, నీకు దమ్ముంటే పిల్లలకి ట్యాబ్లెట్లు తీస్తావు, డిజిటల్ క్లాస్ రూమ్లు తీస్తావు, పిల్లలకి ఎటువంటి ఆహార సౌకర్యాలు లేకుండా చేస్తావు. నీకు దమ్ముంటే ఇంగ్లీష్ మీడియం తీ చంద్రబాబు నాయుడు. జగన్ గారు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం నీకు చేతనైతే ఆ రోజు జగన్ గారు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడే నువ్వు. పిల్లలకి ఇంగ్లీష్ లో చదువులు ఈ రోజు 83% మంది పిల్లలు ఇంగ్లీష్ లో రాస్తున్నారు పరీక్షలు. అన్ని తీస్తాడు చంద్రబాబు నాయుడిని చెప్పుచ్చి కొడతారని. అందుకే ఇంగ్లీష్ మీడియం టచ్ చేయడానికి భయపడతాడు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి కానీ మన కంటికి కనపడుతుంది. ప్రతి ఊరు వెళ్తేనే మన కంటికి కనపడుతుంది. ఒక హాస్పిటల్ కనపడుతుంది, ఒక సచివాలయం కనపడుతుంది, ఒక రైతు భరోసా కేంద్రం కనపడుతుంది, ప్రతి గ్రామంలో కనపడుతుంది జగన్ గారు చేసిన అభివృద్ధి. మరి ఈ సంవత్సరంలో నువ్వేం చేసావు? ఈ 4 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో, జగన్ గారు చేసింది ఏంటో. సోదరులారా, ఒక్కటి మళ్ళీ గుర్తు కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దయచేసి ప్రతి ఇంటికి వెళ్ళండి. నాయుడు పాలన ఈ బ్రౌచరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు అందజేయబడుతుంది. ఈ బ్రౌచర్లో అవకాశం ఉంటే వాలంటీర్ల సహకారం కూడా తీసుకోండి. వాళ్ళ గ్రిప్ కూడా ఉంటుంది. అవకాశం ఉంటే, ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే లేదు, తీసుకుని ఈ సంవత్సరంలో 2024 నుంచి 25 వరకు చంద్రబాబు నాయుడు వల్ల మీరు నష్టపోయింది ఎంత, లేదా చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా విస్తృత స్థాయి సమావేశం. ప్రభానికి ముందుగా జననేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి సంక్షేమ ప్రదాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించిన వైసీపీ రాష్ట్ర నాయకులు, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ గుమ్మా తనూజారాణి, ఎమ్మెల్సీ సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదుర, పాముల పుష్ప, శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయ్, కళావతి, ఎక్స్ ఎంపీ గొడ్డేటి మాధవి, జిల్లా పార్టీ ప్రతినిధులు, ఎక్స్ చైర్మన్లు, సీనియర్ నాయకులు ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో భారీ సంఖ్యలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆ కార్యక్రమంలో, ఆ సమావేశంలో
ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, అంటే చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే ఈ కార్యక్రమం ఇవాళ మనం టేకప్ చేసాం. జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి మొన్న జూన్ 12కి ఏడాది పూర్తయింది. మనం కూడా వేచి ఉన్నాం. చాలా హామీలు ఇచ్చారు, చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దాము అని మనందరం ప్రజలతో పాటు మనం కూడా వేచి చూస్తా ఉన్నాం. ఏడాది అయిన తర్వాత ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు ఏమీ మారలేదు, మారడు. ఎన్నికల ముందు ఒక మాట చెప్తాడు, ఎన్నికల తర్వాత మరొకటి చేస్తాడు. ఆయనకి అది అలవాటు. మోసపోయింది ప్రజలే తప్ప ఆయన కాదు అని నిర్ణయించి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక పేరు పెట్టుకుని ఇవాళ మనం ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. రాక్ సెరామిక్స్ లో పనిచేస్తున్న 90 మంది కార్మికుల తొలగింపును నిరసనగా కంపెనీ లోపల ఆందోళన చేస్తున్న కార్మికులకు సిఐటియు సంపూర్ణ మద్దతుగా ప్రకటించింది. ఈ మేరకు సిఐటియు జిల్లా కార్యదర్శులు దారపరెడ్డి క్రాంతి కుమార్, బాలం శ్రీనివాసులు ఒక ప్రకటన విడుదల చేశారు. రాక్ సెరామిక్ కంపెనీకి కార్మికుల తొలగింపు ఒక అలవాటుగా మారిపోయిందని అన్నారు. గతంలో 12 మందిని, తర్వాత 28, ఇప్పుడు 90 కార్మికులను తొలగించారని నిర్ణయం చాలా దారుణమన్నారు. కార్మిక చట్టాలను కాలురాసి కార్మికులను అక్రమంగా తొలగించేస్తుంటే కార్మిక శాఖ కళ్ళు అప్పగించి చూస్తుందన్నారు. ప్రధానంగా సామర్లకోట, పెద్దాపురం నివాసులను తీసేయడం జరుగుతుందన్నారు. కార్మికుల తొలగింపు అన్యాయమను, వీరిని తక్షణమే విడిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేయి కలిసింది. శ్రీ వసంతంలో ఆ యువత స్ఫూర్తి ఆపదలో ఉన్న చిట్టి తల్లి భవిఘ్న ఆరోగ్యానికి మరో చిరు సహాయం దక్కింది. మరిన్ని చేతులు కలిసి ఆర్థికంగా ఆదుకుని అండగా నిలబడాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం చెందిన చిన్నారి భవిఘ్న తలసేమియా వ్యాధితో బాధపడుతూ వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కావడంతో ఆ చిట్టి తల్లికి పలువురి సహృదయం కలిగిన వ్యక్తులు, యువజన సంఘాలు ముందుకు వచ్చి సహాయం చేశాయి. ఆ దశలోనే తమ సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందిని ఆదుకుంటున్న తుని నియోజకవర్గానికి చెందిన శ్రీ వసంత ఫౌండేషన్ సభ్యులు 1,40,000 రూపాయలు సేకరించి చిట్టితల్లి ఆరోగ్యానికి అందించి పసి ప్రాణాన్ని నిలబెట్టారు. సమాజం పట్ల బాధ్యత గల యువత ఆలోచిస్తే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి నవ వసంతం చిగురుస్తుందని పలువురు ప్రశంసించారు. సాధారణంగా ఏదైనా కొత్త దుకాణం పెట్టుకుంటే యాజమాన్యం ముందుగా దేవుని చిత్రపటాలు ఉంచి పూజ చేసి ప్రారంభిస్తారా. ఇంకొందరు దేవుని విగ్రహాలు పెద్దగా ఆకర్షణీయంగా వారి దుకాణాల్లో పెట్టుకుని రోజు పూజిస్తారా. అది హోటల్ అయినా, లాడ్జ్ అయినా, ఇంకే దుకాణమైనా సరే. అంతెందుకు వైన్ షాప్స్, మటన్, చికెన్ షాప్లకు సైతం దేవుని పేర్లు పెట్టుకోవడం పరిపాటి. అంత మాత్రాన వారంతా దేవుని కించపరిచినట్లు కాదు కదా. దేవుని మీద నమ్మకంతోనే వారి వ్యాపారాలు బాగా జరగాలని షాపులకు పేర్లు, షాపుల్లో బొమ్మలు, పటాలు పెట్టుకుంటారు. ఇప్పటి వరకు దీనిపై ఎక్కడా ఇబ్బంది కలగలేదు. అయితే తాజాగా జగ్గంపేట నియోజకవర్గంలో రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్లే జాతీయ రహదారిలో గండేపల్లి మండలం మల్లేపల్లి శివారు జాతీయ రహదారి పక్కనే రాయుడు గారి మిలిటరీ హోటల్ పేరిట ఆంధ్రాస్ లార్జెస్ట్ హోటల్ ఒకటి ఇటీవల వెలిసింది. విజయవాడ నుంచి వైజాగ్ వైపు, అలాగే వైజాగ్ నుంచి విజయవాడ వెళ్లే వారికి జాతీయ రహదారి పక్కనే ఉండటంతో దీనికి ఆదరణ పెరిగింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకి ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామివారు, కలియుగ ప్రత్యక్ష దైవం. అటువంటి స్వామివారికి దేశాలలో ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని ఎంతో ఆరాధనతో, భక్తితో పూజించే స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ఆ సెట్టు వారు ఇక్కడ రాయుడు మిలిటరీ భోజన హోటల్స్లో వారు పెట్టడం చాలా బాధాకరం. మేము వారిని మరీ విజ్ఞప్తి చేయడం జరిగింది హోటల్ యాజమాన్యానికి. దయచేసి రాష్ట్రంలో అనేక హోటల్స్ ఉన్నాయి, వందలాది హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో వారి ఇష్టదైవాలు ఫోటోలు పెట్టుకుంటారు. మేమేమీ కాదండం లేదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, హోటల్కి మనం వ్యతిరేకం కాదు. మీ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ హోటల్స్లో ఆలయాలు నమూనాతో సెట్లు మాత్రం వేయొద్దు. హిందువుల మనోభావాలు గాయపరచొద్దు. విగ్రహాలు పెట్టుకుంటారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా, ఫోటోలా, మరొకట. కానీ శ్రీశైలం మల్లన్న ఆలయ నమూనా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా, వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనా, ఈ నమూనాలు వద్దు. జైవి అక్కడ ద్వారపాలకులు వద్దు. విగ్రహాన్ని పెట్టారు, పెట్టుకొని పూజించుకోండి. ఆ ద్వారపాలకులు పెట్టి హిందువుల మనోభావాలని మనమే కించపరుచుకుంటే, ఒక హిందువులుగా మన దైవాలకి ప్రాశస్త్యాన్ని పెంచాలి, మన హిందూ ధర్మాన్ని మనం ఉద్ధరించాలి.
మన హిందువుల సెంటిమెంట్ని మనం గౌరవపరచాలి. మన వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ తేవాలి మనం. అరే హిందువులు ఏంటయ్యా హోటల్స్లో వ్యాపార కేంద్రాలుగా దేవుళ్ళు వాడుకుంటున్నారనే అపకీర్తి దయచేసి ఈ హోటలే కాదు, 2 రాష్ట్రాల్లో ఏ హోటల్ యాజమాన్యం కూడా దయచేసి తేవద్దు. దేవుణ్ణి దేవుడిగా చూడండి. మీకు ఆత్మాభిమానం, ప్రేమాభిమానం, భక్తి పారవస్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి, పెద్ద ఫోటోలు పెట్టుకోండి. కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు. అక్కడ నాన్ వెజ్ పెట్టి రకరకాల ఒక ఆలయానికి వెళ్తే ఎంతో భక్తితో వెళ్తాం, ఎంతో ఆనందంగా వెళ్తాం, శాకాహారంతో వెళ్తాం, రాత్రంతా పవిత్రంగా గడిపి వెళ్తాం. కానీ ఒక ఆలయం నమూనా సెట్ హోటల్లో కనిపిస్తే ఏది హోటల్లో పవిత్రత? అక్కడేమో నాన్ వెజ్ తింటారు, హోటల్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒక ఆలయం నమూనా కనిపించిందంటే అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు జరిగితే మన దేవుణ్ణి, మన దైవాన్ని, మన దేవాలయాన్ని, మన వెంకటేశ్వర స్వామిని మనమే కించపరుచుకుంటామా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? కాబట్టి దయచేసి హోటల్ యాజమాన్యం వారు మన మిత్రులు, వారు బాగుండాలి, వారి వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాం. హిందువుల సెంటిమెంట్ని దయచేసి గౌరవించండి. అలాగే మేము మరీ కోరుతున్నాం, మీరు వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో పెట్టుకోండి. కానీ ఆ ద్వారాలు, ఆనంద నిలయం నమూనాలు, ద్వారపాలకులు, జై విజయులు దయచేసి తొలగించి సెట్ అంతా తీసేయండి, వెంకటేశ్వర ఫోటో పెట్టుకోండి. అలాగే మరొక మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ గారు, వారి మీద మాకు చాలా ప్రేమాభిమానాలు, వారు బాగుండాలి. దయచేసి మీరు టీటీడీ, మీరు అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలిలో సేవకులుగా మీరు ఉన్నారు, పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఈరోజు హిందువులందరూ కూడా బాధపడేటటువంటి అంశం ఇక్కడ ఈ చర్చ అనేది మొత్తం దావానంలాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది. అందరూ బాధపడుతున్నారు, సెంటిమెంట్లు గాయపడుతున్నాయి. తెల్లవారితే వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఆయన రూపాన్ని ఆయన తలుచుకుంటూ ఆనందించే పరిస్థితిలో ఈ హోటల్లో చూస్తే ఆనంద నిలయం నమూనా ఒకసారి వచ్చి చూడండి. మీరే ప్రారంభించారంటున్నాం, మేము చాలా బాధపడుతున్నాం. మీలాంటి పెద్దలు దయచేసి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి. నియోజకవర్గంలో మీ సమస్యను మీరు పరిష్కరించకపోతే రాష్ట్రంలో రేపు మరొకడు అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నమూనా పెడతారు, రేపు శ్రీశైలం మల్లన్న ఆలయం నమూనా పెడతారు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం నమూనా మరొకరు పెడతారు. ఈ ఆలయాల నమూనాలన్నీ మనం హోటల్స్లో తెచ్చుకొని అక్కడేమో మందులు, చిందులు, విందులు పెట్టుకొని అపవిత్రం చేసుకుంటామా? మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటామా? మన దేవుళ్ళని మనమే అగౌరవపరుచుకుంటామా? ఇదా హిందువులుగా మనం దేవుళ్ళకి ఇచ్చే గౌరవం? ఇదా మన హిందూ ధర్మానికి పెద్దపేట వేసేది? దయచేసి మీరు జ్యోతిల నెహ్రూ గారు, మీరు రండి, అక్కడ సమస్యను పరిష్కారం చేయండి, మాకు చెప్పండి, మేము వస్తాం. దయచేసి మీ మీద మాయన మచ్చగా తయారవుతుంది ఈ అంశం. మేము చాలా బాధపడి చెప్తున్నాం. మీరంటే మాకు ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఈ మచ్చను చెరిపేయండి. మీ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి మీద మచ్చ ఇక్కడ ఏర్పడింది. రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. ఆలయ నమూనా వేయడం ఏంటి? ఆలయం సెట్ అక్కడ ఒక రూపాన్ని వేయడం ఏంటి? ద్వారపాలకులు పెట్టడం ఏంటి? ఏమిటిది అని ప్రతి హిందూ మనోభావాలు, సెంటిమెంట్ గాయపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మీరు దాన్ని రూపమాపాలి, దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే మరి దీని వెనక ఎవరైనా ఉండి చేస్తున్నారా? దీని వెనక ఎవరైనా ఇతర మతస్థులు, లేకపోతే హిందువులు దేవాలయాలు వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధముగా మీరు ఈ సమస్య పరిష్కారం హోటల్ యాజమాన్యం కానీ, దయచేసి శాసనసభ్యులు మీరు కానీ, టీటీడీ మెంబర్ జ్యోతిల నెహ్రూ కానీ పరిష్కరించకపోతే దీని వెనక ఎవరైనా వేరే శక్తులు నడిపిస్తున్నాయా అని అనుమానాలు హిందూ సమాజానికి వస్తాయి. దయచేసి అలాంటివి అనుమానాలు వద్దు. ఎక్కడితో దీని ముగింపు పలకండి దయచేసి. మేము మరీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది. జ్యోతిల నెహ్రూ గారు, అలాగే హోటల్ యాజమాన్యం, పోలీసు వారు అందరూ సమన్వయంతో హిందువుల తాలూకా ఈ సెంటిమెంట్తో ఉండే ఈ అంశాన్ని ఎక్కడితో ముగింపు పలకాలని మేము మరీ కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట్ వేసుకొని నిరహార దీక్ష ప్రారంభిస్తాం. ఖచ్చితంగా హిందువులకి, వెంకటేశ్వర స్వామికి, హిందూ ధర్మానికి కానీ గ్లాని కలిగితే ఖచ్చితంగా మా మీద అనేక గురుతర బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి. హిందువుల మనసులు గాయపరిస్తే, హిందూ దేవుళ్ళు కించపరిస్తే చూస్తూ ఊరుకోదు హిందూ సమాజం. హిందూ సమాజానికి ప్రతినిధులుగా ఖచ్చితంగా మేము మాట్లాడుతాం, స్పందిస్తాం. ఇక్కడే హోటల్ దగ్గరే మేము టెంట్ వేసుకొని 2-3 రోజులు మేము అవకాశం ఇస్తున్నాం. ఖచ్చితంగా మేము టెంట్ వేసుకొని నిరహార దీక్ష చేస్తాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హిందువుని కూడా మేము పిలుస్తాం. ఉభయ రాష్ట్రాలు ఉండే స్వామీజీలకు మేము సమాచారం ఇస్తాం. హిందువులందరూ వస్తారు. ఆ రోజు జరిగే ఏ సమస్యకైనా ప్రభుత్వానిది, పోలీస్ డిపార్ట్మెంట్ది, అలాగే హోటల్ యాజమాన్యది బాధ్యత. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదొచ్చినా కూడా మాది బాధ్యత లేదని ఈ సందర్భంగా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతున్నాం. దీనిపైన ఈ హోటల్లో జరుగుతున్న ఈ తిరుమల ఆలయ నమూనా పైన సనాతనవాదులు స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి మాట్లాడాలి.
ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా హిందువుల సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం పైన. అయ్యా దయచేసి మీరు కూడా మాట్లాడండి. ఇదివరలో టీటీడీ అధికారులు కూడా మేము కోరుతున్నాం, అయ్యా టీటీడీ అధికారులు ఎంత జరుగుతున్నా మీరు ఏం మౌనం వహిస్తున్నారు? జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు కూడా వెళ్ళి టీటీడీ ఈవో శ్యామలరావు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం పైన. అయ్యా దయచేసి మీరు కూడా మాట్లాడండి. ఇదివరలో టీటీడీ అధికారులు కూడా మేము కోరుతున్నాం, అయ్యా టీటీడీ అధికారులు ఎంత జరుగుతున్నా మీరు ఏం మౌనం వహిస్తున్నారు? జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు కూడా వెళ్ళి టీటీడీ ఈవో శ్యామలరావు గారికి అలాగే జేఈఓకి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఒక తండ్రి మీద ఒక తల్లి మీద ఏదైనా తప్పుడు రాతలు వస్తే ఖచ్చితంగా బిడ్డలు స్పందించాలి. అలాగే టీటీడీ సిబ్బంది, టీటీడీ ఈవో, జేఈఓ, టీటీడీ చైర్మన్ గారిని అందరూ కూడా దయచేసి ఇటువంటి చర్యల్ని పునరావృతం కాకుండా ఇక్కడతో దీన్ని ముగింపు పలకాలి. ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడి టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటటువంటి తప్పిదాన్ని సరిదిద్దాలని కూడా మేము ఈ సందర్భంగా మరీ కోరుతూ, దయచేసి టీటీడీ అధికారులు, టీటీడీ పాలక మండలి మౌనం వహించకండి. ఖచ్చితంగా దీన్ని ఈ సమస్య మీద పరిష్కారాన్ని టీటీడీ అధికారులు జోక్యం చేసుకొని తొందరగా సరిదిద్దాలని కూడా మేము మరీ కోరుతూ, మన జోసు నెహ్రూ గారు అలాగే పోలీస్ సిబ్బంది మేము ప్రేమతో చెప్తున్నాం, దయచేసి ఎక్కడదో మీ చేతుల్లో ఉండేటువంటి అంశాన్ని, మీ ప్రాంతంలో ఉండే అంశాన్ని పరిష్కరించగలిగిన ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో హిందువులందరూ కూడా ఆనందంగా ఇటువంటి సమస్యలు లేకుండా ఏ హోటల్లో కూడా ఇటువంటి నమూనాలు, ఆలయ నమూనాలు, ఆలయ సెట్లు ఇవేమీ వేయకుండా ఆధ్యాత్మికంగా ఉండి దేవుణ్ణి దేవుడిగా చూస్తూ దేవుణ్ణి వ్యాపార కేంద్రంగా ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ నమూనాలు వ్యాపార కేంద్రాలకి అటాచ్ చేయకుండా ఖచ్చితంగా నిబంధనలు పాటించేటటువంటి నియమాలు కూడా టీటీడీ పాలక మండలి, టీటీడీ వ్యవస్థ, ప్రభుత్వం తీసుకురావాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమో వెంకటేశాయ. వచ్చిన భక్తులు ఎవరు అభ్యంతరం చెప్పడం లేదండి దాని మీద. మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి కొంతమంది భక్తులు మా దగ్గర. దయచేసి ఇది రాజకీయం అనకండి. మేమేమి వాళ్ళతో మేము గొడవలాడడానికో వారితో తగులు పడ్డానికో రాలే. వాళ్ళకి ప్రేమతో వాళ్ళ గడ్డం పట్టుకున్నాను నేను, ఆయన గడ్డం పట్టుకున్నాను నేను. నాన్న నువ్వు చిన్నవాడి తమ్ముడివి, దయచేసి అర్థం చేసుకో, అడగండి కావాల్సింది. గడ్డం పట్టుకోవాల్సిన పని మాకేముందండి? స్వామీజీలు మేము రాజకీయాలు చేయని పని ఏముందండి? కొంతమంది తెలియకపోవచ్చు, అందరికీ హిందువులందరికీ తెలిసే విషయాలు ఉంటాయా? ఆ జై విజయులు అని ఎంతోమందికి తెలియదు, ద్వారపాలకులు ఎంతమందికి తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళ బిజినెస్ బాగుండాలి, వాళ్ళ హోటల్ బాగుండాలి. అదే సమయంలో హిందువుల ఆలయాల తాలూకు సెంటిమెంట్ని కూడా గౌరవించాలి. మన దేవుళ్ళ తాలూకు ప్రాధాన్యత తరగరాదు. మీ దేవుడేమో హోటల్లో పెట్టేశారు, మీ దేవుడు నమూనా సెట్ వేసి హోటల్లో వ్యాపారాలు చేస్తున్నారు, ఇలాంటి వార్తలు వినికిళ్ళు హిందువులు భరించలేరు. మన దేవుళ్ళని మనమే కించపరచుకోవడం అవుతుంది. దయచేసి మేము మరీ కోరుతున్నాం. సమస్య పరిష్కారం అవ్వకపోతే ఇక అలాగే అనుకుంటారు అందరూ కూడా. ఈ సమస్య స్థానిక మరి జోసు నెహ్రూ గారు మాట్లాడకపోయి మరి స్థానిక ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, పోలీసు వారు ఇంత చర్చ జరుగుతున్నా మరి దాని మీద చర్యలు తీసుకోకపోతే ఏమవుతుంది? దీని వెనక ఎవరో ఉన్నారనే మాట వస్తుంది. ఆఖరి మాట అదే. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు. దయచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు, టీటీడీకి చెడ్డ పేరు, స్థానిక ప్రజాప్రతినిధికి చెడ్డ పేరు. అలాంటి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం వెదురుపర్తి గ్రామంలో తన భూమిని మాజీ సర్పంచ్ పంతాలు నాయుడు కబ్జా చేశాడని అదే గ్రామానికి చెందిన గొంతిన నానాజీ ఆందోళనకు దిగారు. తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ తో గత కొన్ని సంవత్సరాలుగా 3 కలెక్టర్లకు ఫిర్యాదు చేయగా తక్షణమే తన భూమిని తనకి అప్పచెప్పాలని ఆదేశాలు జారీ చేశారని, జిల్లా సర్వేయర్ వచ్చి కొలతలు చేస్తే ఉండగా మాజీ సర్పంచ్ అడ్డుకొనడంతో వెనుతిరిగారు. బాధితుడు వాపోయారు. ఈ మాజీ సర్పంచ్ ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి మారడంతో అధికారులు వత్తాసు పలుకుతున్నారని మీడియాతో వాపోయాడు. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సార్, నా పేరు గొంతెన నానాజీ సార్. మాది విశాఖపట్నం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఎదురుపత్తి గ్రామం సార్. ఒకప్పుడు ఈ గ్రామానికి మా తాతయ్య మోతుబారి సార్, గొంతునప్పన్ అనే వ్యక్తి. ఈయన 1967లో చనిపోయాడు సార్. ఈయన చనిపోయిన తర్వాత మా నాన్న ఒక్కడే కొడుకు సార్. ఈయన మొదటి భార్య సాలింగపాలెం సార్, ఎలమంచిల పక్కనే. ఆమె పేరు ఆర్లెచ్ఎం సార్. ఆమెకి మా నాన్నకి లేనిపోయిన తగాదాలు పెట్టేసి ఇటాకులు ఇచ్చేసి ఆమెను చంపేసి ఆ భూమి ఈయన ఆస్తిలో కలిపేసుకున్నాడు సార్. ఆ రోజు కోటినప్పరావు నాయుడు గారు ఉండేవారు సార్ సాలింగపాలెం ఆమె. ఆయన పాపం న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే బెదిరించేసినాడు సార్. సరే తర్వాత 78లో మళ్ళీ మా నాన్నకి 2వ పెళ్లి చేసినారు సార్. చోడవరం దగ్గర సాకిపల్లి సార్. పోలేపల్లి బంగారు కుమార్ పోలేపల్లి వరలక్ష్మికి మా నాన్నకి వివాహం చేసినారు సార్. అయితే మా నాన్న పేరు మీద ఉన్నదే 199/4 సర్వే నెంబర్లో ఎకరా 50 సెంట్లు మా అమ్మ పేరు మీద రాసినారు సార్. పంచాయతీలోని కోంటపు నందవరపు దేవుడు ఉన్నాడు సార్. ఇటు నుంచి అల్లవరపు బీనాయుడు, వసాదల అప్పలనాయుడు, నున్నం పాంచీరావు, నున్నం నారాయణమ్మ, మొక్కాసంటి, ఈ పాలరావణ,
వీళ్ళ సమక్షంలోని ఎక్కడన్నా రాసినారు సార్. అయితే నేను 79లో పుట్టినాను సార్. నేను పుట్టిన 5 సంవత్సరాలకే మా అమ్మకి తెలియకుండానా 83లో 70 సెంట్లు ఈ పందలనాయుడు రాసేసుకున్నారు సార్. మా పక్క రైతు అయిన పందలనాయుడు సార్. ఏమయ్యా నా పేరు మీద రాసినావు, ఎందుకు రాసుకున్నావంటే, సర్లే అమ్మ ఇచ్చేస్తాం అలాగంటేనా, సర్లే అయితే మంచిగా కాపు కాసి పొద్దున పాలు తీయడానికి వెళ్ళినప్పుడు పొలం దగ్గర నూతిలో పేక పీసుకి నూతిలో వేసేసినారు సార్. ఈ విషయం మా గ్రామ పెద్దలు వీళ్ళందరూ మా అమ్మమ్మ గారు అంతా వచ్చిన తర్వాత ఆ రోజు ఎస్ఐ గారికి ఏదో మరి ముట్ట చెప్పి శవాన్ని పోస్ట్ మార్టం కానివ్వకుండా చేసేసినారు సార్. ఈ 70 సెంట్లు రాసేసుకున్నాడు సార్. మా తాతయ్య చెల్లెలు గొంతు నారాయణమ్మ, గొంతు నప్పారావు. మరి గొంతు నారాయణమ్మ, గొంతు నప్పారావు పేరు మీద ఉన్నది, మరి మా పేరు మీద ఉన్నది వాళ్ళ చేత రాయించేసుకున్నాడు సార్. మరి చూడండి సార్, ఇలా ఫేక్ డాక్యుమెంట్ మరి మా భూమి వేరే వాళ్ళ చేత రాయించేసుకున్నాడు సార్. సర్లే అయిపోయింది సార్. తర్వాత మా నాన్నమ్మ గొంతున శివలక్ష్మి ఉండేది సార్. 86లోనే నా పేరు నా తమ్ముడి పేరు మీద 2 ఎకరాల 77 సెంట్లు 199/1 సర్వే నెంబర్ 2 ఎకరాల 77 సెంట్లు నా పేరు నా తమ్ముడి పేరు మీద అనకాపల్లి రిజిస్ట్రేషన్ చేస్తే 87వ సంవత్సరంలో నర్సీపట్నం దగ్గర ఒడ్డుపల్లి ఆర్సీఎం స్కూల్లోని మరి వరలక్ష్మి తీశ్రామ్ గారు, సివే ఫాదర్, జోజో ఫాదర్, సాకో ఫాదర్, ఎన్ఏ బిషప్, మరిదాస్ బిషప్, జాన్ పాల్ బాబు గారి సమక్షంలోని ఎవరు లేరు అనాథలుగా గుర్తించేసి ఈ ల్యాండ్ ఈ పందలనాయుడు, నున్నం పంచరి, మొక్కసంటి, ఆల జగదీష్, ఈ పుర్రమ్మంగ పక్కరైతే వీళ్ళు మొత్తం కలిపేసుకున్నారు సార్. అయిపోయింది సార్. తర్వాత 92వ సంవత్సరంలో మా నాన్నకి వేరే పెళ్లి చేసి మా నాన్నకి మాకు సంబంధం లేదని 1 ఎకరా భూమి కాశీపాలెం బద్దోలకి తనఖా పెట్టి 20,000 మా నాన్నకి ఇచ్చి మా నాన్నకి వేరే పెళ్లి చేసి ఆమె పేరు మీద 203 సర్వే నెంబర్లో 1 ఎకరా 70 సెంట్లు రాస్తే తిరిగి 2-3 సంవత్సరాలు ఆమెని కూడా చంపేసి అందులో సగం కలిపేసుకున్నాడు సార్. పాపం ఆమె గోసినాయుడు దగ్గరికి వచ్చింది సార్ 92లోని. మా కాశీపాలెం పక్కన ఉంటాడు సార్. ఆయన అయితే జడ్జి గారు భయపడేవారు సార్. మరి అలాంటి గోసినాయుడు పందలనాయుడికి నమస్కారం పెట్టి బాబు ఈ కేసు నేను వాదించలేనంటే ఇంకా అతలాకుతలం అయిపోయింది సార్. సర్లే సార్ అయిపోయింది సార్, మేము చదువుకుంటున్నాం సార్. మరి మాకు ఉద్యోగాలు వచ్చేదాకా భవిష్యత్తు ఆ అమెరికా వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, రష్యా వాళ్ళు వీళ్ళ నుంచి ఫండ్స్ వచ్చాయి సార్. మరి బొడ్డిపల్లి ఆర్సీఎం స్కూల్లో విచారణ చేయండి సార్. 87 నుంచి 97 దాకా మేము చదువుకున్నాం. మా చేత కాగితాలు రాయించి అక్కడ ఊరు రాసుకొని మమ్మల్ని ఊరి నుంచి తోసేసినాడు సార్. నాకన్నా ముందు మా తమ్ముడు పోనాడు సార్. నేను కూడా పరారైపోనాను సార్. మా సెల్లు ఉంటే మా సెల్లుల పేరు మీద స్టేట్ బ్యాంక్లో 10,000 తీసి పాల్దావన్ అనే ప్రెసిడెంట్ 2005లోని ఊరి నుంచి తోసేసినాడు సార్. ఇంక నేను హైదరాబాద్ పోనాను సార్. 5 సంవత్సరాలు హోటల్లో పనిచేసిన, 10 సంవత్సరాలు కొబ్బరి బొండాలు అమ్మినాను. తెలంగాణ విడిపోయిన తర్వాత 2014లో వచ్చినాను సార్. అయితే నేను 2002 హైదరాబాద్ యూసఫ్గూడ బస్తీ హైదరాబాద్ రెస్టారెంట్లో ప్రతి సండే మా రెస్టారెంట్ బిర్యానీకి వచ్చేవాడు సార్. ఎందుకు బాబు ఏడుస్తున్నావు అలాగంటే నా బతుకు ఎలాగ అయిపోయింది అన్నయ్య, అది దాన్ని పర్వాలేదు, ఎప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని శాసిస్తాడు, కంపల్సరీగా నీకు న్యాయం జరుగుతుంది, పర్వాలేదు, నీ వెనకాల నేనున్నాను, మనకు డైరెక్టర్ రాఘవేంద్ర గారు ఉన్నారు, పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, మీ నర్సీపట్నం అయినా అందరూ ఉన్నారు అలాగనుకోని అంత ధైర్యంతో అదే ధైర్యంతో ఇప్పుడు దాకా బతుకుతున్నాను సార్. 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత వచ్చేసినాను సార్. నా సమస్య ఎవరు అచ్యుతాపురం టీవీ రిపోర్ట్ సూర్య గారికి చెప్తే, ఆయన ఏమో కసింకోట ఎంఆర్ఓ మనోరంజన్ మేడం గారికి చెప్తే, ఆమెమో అనకాపల్లి రూరల్ సీఏ రామచంద్ర గారు చెప్తే, వీళ్ళిద్దరు సహకారంతో నేను ప్రవీణ్ కుమార్ కలెక్టర్, భాస్కర్ కలెక్టర్, వినయచంద్ర కలెక్టర్, చంద్రబాబు నాయుడు వెలుగుపూడి సచివాలయం, జగన్మోహన్ రెడ్డి మరి 10 సంవత్సరాల నుంచి నేను పిటిషన్లు పెట్టుకొని ఎలా తిరిగినా సరే మరి నాకెవరు న్యాయం చేయలేదు సార్. అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పోతున్నాడు సార్. మరి వయసులో ఉన్నప్పుడు ఆడపిల్లలు చంపి ఆశలు ఆక్రమించుకున్నాడు సార్. వయసు అయిన తర్వాత మరి టీడీపీ వస్తే టీడీపీలో పోతున్నాడు సార్, జనసేన వస్తే జనసేనలో పోతున్నాడు సార్, మరి వైసీపీ వస్తే వైసీపీలో పోతాడు. ముందు ప్రభుత్వంలో వైసీపీలో ఉండేవాడు సార్, దానికన్నా ముందు ఆ టీడీపీలో ఉండేవాడు సార్. మొన్నటిదాకా అనకాపల్లి అమర్నాథ్ సార్ దగ్గర వెనకాల, ఇప్పుడేమో జగన్ గారు నాకు వద్దు, నాకు ఇదే జనసేన కావాలి అలాగన్నారు సార్. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నాడు అలాగని నేను జిల్లా కలెక్టర్ దగ్గర పిటిషన్ ఎట్టి నేను జిల్లా సర్వేని, మండల సర్వేని తీసుకొచ్చి ఫీల్డ్ మీద తీసుకొచ్చి ఇదిగో సార్ నా 7 ఎకరాల 24 రికార్డు సార్, దయచేసి నాకు కొలండి సార్ అలాగంటే వచ్చి మరి జిల్లా సర్వే నా భూమి అనేది కదా కొలుస్తారు సార్. వచ్చి కెమెరా పెడితే వచ్చి కెమెరా లాగేసుకొని తన్నేసి కాగితాలు లాగేసుకున్నారు సార్. ఒక జిల్లా సర్వేర్ గారు వచ్చినారని ఫైల్ అన్ని పట్టుకొచ్చినాను సార్, లేకపోతే రాను సార్. వెంటనే కసింగోడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు సార్. సార్ నేను 40 సంవత్సరాలు దోచుకొని తింటాను, అందరికీ నాకు సపోర్ట్ చేసినారు, దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసినారు సార్. సార్ ఇప్పుడు కాదు సార్, నేను ఆల్రెడీ 2015 ఎంఆర్ఓ మనోరంజన్, ఎస్ఐ మల్సాను, ఎం సిఏ రామచంద్ర సార్ దగ్గర నేను పిటిషన్ ఇస్తే సార్ నా దగ్గర నుంచి కొనుక్కున్న 70 సెంట్లు కానీ ఎక్కువ లేదు సార్, అలాగే ఆయన రిపోర్ట్లో పెట్టినారు సార్. నా యాజీ నెంబర్ 201737553658 ప్రవీణ్ కుమార్ కలెక్టర్ గారికి 2017 మే 15 పెడితే మరి ఎస్ఐ మల్సాన్న గారి దగ్గర సార్ వాళ్ళ దగ్గర నుంచి కొన్న 70 సెంట్లు కానీ ఎక్కువ లేదు అలాగన్నారు సార్. మరి ఈ రోజు 7 ఎకరాలు కొలిసినప్పుడు ఎందుకు సార్ అబ్జెక్షన్ చేస్తున్నాడు? మరి దాని అపోజిషన్ అవతల ఆయన అపోజిషన్ మరి వాళ్ళ జగదీష్ ఉన్నాడు సార్, ప్రెసిడెంట్ కింద పోటీ చేసి ఓడిపోయారు. మరి ఆయనతో చెప్తే ఆయన కసింకోట బుద్ధిరెడ్డి సిన్న దగ్గర తీసుకెళ్లాడు సార్, బుల్వార్ అయితే తీసుకెళ్లాడు సార్, అమర్నాథ్ గారి దగ్గర తీసుకెళ్లారు. పాపం వాళ్ళు కూడా సాయం చేస్తున్నాను, వాళ్ళ పేర్లు చెప్పి పందలనాయుడుతో కుమ్మకాయ దొంగ సర్వే చేసేసి మొత్తం ఆయనతో కుమ్మకాయ దోసేసుకున్నాడు సార్. ఇంకా నేను ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి సార్. సార్ నాకు సుప్రీంకోర్టు జడ్జి గారైనా, హైకోర్టు జడ్జి గారైనా, జిల్లా జడ్జి గారైనా, రాష్ట్రపతి, గవర్నర్ అన్ని పవన్ కళ్యాణ్ సార్. నాకు విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ గారి సమస్యల విచారణ జరిపించారు సార్. సార్ మీరు సంపాదన కోసం రాజకీయంలో రాలేదు సార్, భావితరాలు భౌతేశగా వచ్చినాడు. మరి ఈ పందలనాయుడు కబ్జా భూములన్నీ కాపాడుకున్నందుకు రాజకీయం చేస్తున్నాడు సార్. ఇదేమన్నా న్యాయమా సార్?
ప్లీజ్ సార్ దయచేసి నా రికార్డు నా తాత ఇది 1857 బొద్దపాదం, 1930 గొంతున గొరవ, 1930లో మా తాత గొంతున, 1950లో మా నాన్న గొంతున పేగ, 60లో తాతయ్య పోండి, 75లో నా పెద్దమ్మని చెప్పి, 84లో నా తల్లిని చెప్పి, 80ఏళ్ళు అన్న స్కూల్ వేసినాడు, 92లో నా పిన్నిని చెప్పాడు, 90ఏళ్ళు కాలేజీ చదువుకున్నాడు, సంతకం మేడి శాఖ దోసుకొని ఊరిని తోసేసినాడు సార్. ఎన్నో కళ్ళకన్నాను సార్ ఎంతో ఉద్యోగం వస్తుందని, కానీ నా బతుకులు ఎలా చేసేసినాడు సార్. ప్లీజ్ సార్ మరి ఇలాంటి ఇగో సార్ 199/4 సర్వే నెంబర్ 2 ఎకరాలు 27 సెంట్లు సార్. మరి ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు కనీసం 40 ఎకరాలు ఉన్నాయి సార్. కనీసం కేంద్రం సిబిఐ ఎంక్వైరీ పెడితే వీళ్ళ తాతలాస్తే 5 సెంట్లు కానీ ఎక్కువ ఉండదు సార్. ప్లీజ్ సార్ ఎలా నాలాంటి చాలా మంది ఉన్నారు సార్. ప్లీజ్ సార్ కానీ ఎవరు ధైర్యం చేస్తలేదు సార్. మరి ఎంతకన్నా సాక్ష్యం ఎవరైనా చూపించగలరా? ఒక కలెక్టర్ గారే దొంగ పాసులు స్కించాలి, మేము ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి సార్. మరి ఒక ఆర్టీఓ సూర్యకళ మేడం గారు 2019లో సర్వే చేసి ఆర్జీదాడి కుర్రాడు భూమి అప్పచెప్పండి అని ఎంఆర్ఓ సుధాకర్ గారికి ఆర్డర్ వేసినా సరే మరి న్యాయం చేయకపోతే ఇంక ప్లీజ్ సార్ దయచేసి విజయవాడ మంగళగిరి జనసేన పార్టీకి మా తాతయ్య చెల్లెలైన నున్ననారాయణ, ఆయన కొడుకైన నున్నం పంచర్, ఆయన కొడుకైన మరి ముక్కాసంటి ఆయన బామ్మద్ది అయినా, మరి వీళ్ళకి సపోర్ట్ చేసిన పందల ఎల్లైనా, మరి నా ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం దొంగ సర్వే చేసిన ఆల జగదీశం మరి నా సమక్షంలోని మరి మీడియా సమక్షంలోని మరి నా రికార్డు పరిశీలించి దయచేసి న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కంపోస్ట్ నేచురల్ గ్యాస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి. ధర్మవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత తొలి అడుగు కార్యక్రమం. శ్రీ దుర్గాదేవి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు. దిగుసివాడ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమాలపై చర్చ. మోసపూరిత హామీలతో అమాయక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపణ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.